ఈసీ ఏపీ ప్రభుత్వ వార్పై నేడు హైకోర్టులో విచారణ. కడప, శ్రీకాకుళం జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం. ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తా ఎన్నికల సంఘానికి ఎస్పీ వెంకటరత్నం ఘాటు లేఖ. నేడు విజయవాడకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చంద్రబాబుతో కలిసి బెజవాడలో ఎన్నికల ప్రచారం. ఇవాళ్టితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ. నిజామాబాద్ రైతులపై కొనసాగుతున్న ఉత్కంఠ. మలి విడత ప్రచార బరిలోకి ప్రధాని మోడీ. నేడు 3 రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన. థెరెసా మే కొంప ముంచుతున్న బ్రెగ్జిట్. మరో దఫా చర్చల కంటే ముందే రాజీనామా చేసే ఛాన్స్. పంజాబ్ పై కోల్కతా ఘన విజయం. నేడు బెంగళూరు, ముంబై మధ్య సమరం. ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవాళ అనంతపురం, కృష్ణా జిల్లాలో బాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. జాతీయ స్థాయి నేతలను రాష్ట్రానికి ఆహ్వానించి వారితో ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీకి మద్దతుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా రోడ్ షోల్లో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్న వైఎస్ జగన్ ఇవాళ పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 9:30 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు జగన్. అక్కడి నుంచి 11:30కు చింతలపూడి చేరుకుంటారు. అక్కడ ఎన్నికల సభలో పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 1:00కు గుంటూరు జిల్లా వినుకొండ చేరుకుని ప్రచారంలో పాల్గొంటారు. 2:30కు కృష్ణా జిల్లా నందిగామకు వెళతారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఉదయం 10 గంటలకు చిత్తూరు జిల్లా మదనపల్లిలో ప్రచార కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత అనంతపురం సప్తగిరి సెంటర్ వద్ద రోడ్ షోలో పాల్గొంటారు పవన్. సాయంత్రం కడప మున్సిపల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ఇవాళ ఢిల్లీలో 3 కమిషనర్లతో కూడిన భారత ఎన్నికల సంఘం ఫుల్ బెంచ్ ను కలవనుంది వైసీపీ ప్రతినిధి బృందం. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లనుంది. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవి సుబ్బారెడ్డితో కూడిన బృందం ఈసీని కలిసి ఫిర్యాదు చేయనుంది. రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న ఎన్నికల ఉల్లంఘనలపై ఈసీని కలిసి నివేదిక అందిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ జగన్ ను కాపాడే ప్రయత్నంలో ప్రధాని మోడీ కూడా భ్రష్టు పట్టిపోతున్నారని విమర్శించారు కోడెల శివప్రసాదరావు. ఈసీ పరిధిలోకి రాని ఇంటెలిజెన్స్ చీఫ్ ను బదిలీ చేయడం చంద్రబాబును ఇబ్బంది పెట్టడమే అన్నారు. ఎన్టీఆర్తో పెట్టుకుంటే ఇందిరమ్మ ఏమైందో తెలుసుకోవాలని అన్నారు కోడెల. నిర్ణయాలు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది. ఆ మధ్య కలెక్టర్ శ్రీకాకుళం, ఇవాళ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్, అట్లాగే 2 ఎస్పీలు. అంటే బహుశా చరిత్రలో ఇలాంటి సంచలన నిర్ణయాలు చట్టాలకు వ్యతిరేకంగా తీసుకున్న సందర్భాలు ఒక ఆథెంటిక్ ఎవిడెన్స్ ఉండాలి. లేకపోతే ప్రజలందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి. కేవలం వైఎస్ఆర్ పార్టీ విజయసాయిరెడ్డి ఇస్తే దాని మీద ఈసీ నిర్ణయాలంటే ఏం సందేశం చెప్తుంది ఈసీ అనేది నేను అడుగుతున్నా. పైగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఈసీ పరిధిలోకి రాడు అసలు. ఇది కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలు కాపాడటానికి మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు. చంద్రబాబుని ఇబ్బంది పెట్టడం కోసం, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం అని చెప్పారు. జగన్ బెయిల్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చిన జగన్, విజయసాయిరెడ్డిలు అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఈసీకి, హైకోర్టుకు లేఖలు రాస్తానని అన్నారాయన. జగన్ బెదిరింపులతోనే వివేక కూతురు సీబీఐ విచారణ డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, 12 కేసుల్లో ఏటీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, ఒక హత్య కేసులో బెయిల్ ఇస్తే మళ్ళీ ఆ బెయిల్ని రద్దు చేసే అధికారం మళ్ళీ ఆ కోర్టు జడ్జికి ఉంటుంది. ఎందుకంటే బెయిల్ మీద వచ్చినటువంటి వ్యక్తులు మంచి ప్రవర్తనతో కేసు తేలే వరకు కూడా ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షులను బెదిరించకుండా
మంచి ప్రవర్తనతో ఉంటే ఆ కేసు ముగిసే వరకు ఆ బెయిల్ ఉంటుంది. ఆ కేసు ముగిసే ముందే బెయిల్ మీద బయటకు వచ్చి అందులో ఉన్నటువంటి సాక్షుల్ని బెదిరించి భయపెడితే బెయిల్ని రద్దు చేసుకోవడం జరిగిద్ది. ఇవాళ A1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి, A2 ముద్దాయి విజయసాయి రెడ్డి ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి పన్నాగం పన్నారు. మేము ఈరోజే వీళ్ళకి బెయిల్ ఇచ్చినటువంటి కోర్టుకి లేఖ రాస్తున్నా. వీళ్ళ బెయిల్ని వెంటనే రద్దు చేయాలి. వీళ్ళు కానీ బెయిల్ మీద ఇలాగే జనాల మధ్యలో తిరిగితే ఏప్రిల్ 11 లోపు ఎన్నో అరాచకాలు సృష్టించడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. వీళ్ళ బెయిల్ మాత్రం తక్షణం రద్దు చేయాలని ఈరోజే. ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు ప్రమాదం పొంచి ఉందని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు. అలిపిరి లాంటి దాడికి కుట్ర పన్నుతున్నారని అనుమానం కలుగుతోందన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు బదిలీ వెనుక అంతర్యమేంటని ప్రశ్నించారు. జగన్, కేసీఆర్, మోడీ కలిసి ఏపీలో అరాచకం సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క భద్రతకి ప్రమాదం పొంచి ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, ప్రధానమంత్రి మోడీలు ఏయో కుట్రలు పన్నుతున్నారు. అందుకనే ముఖ్యమంత్రి భద్రతను చూసేటటువంటి ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుని బదిలీ చేశారు. మళ్ళీ అలిపిరి లాంటి కుట్రలో ముఖ్యమంత్రి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పన్నుతున్నాడు కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ప్రమాదం సంభవించినా, ఈ రాష్ట్రంలో ఏమన్నా అరాచకం వచ్చినా, ఏమన్నా గొడవలు జరిగినా, ఆందోళన జరిగినా వాటికన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. వైఎస్ఆర్ పార్టీనే బాధ్యత వహించాలి. ప్రధానమంత్రి మోడీ బాధ్యత వహించాలి. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇవన్నీ వీళ్ళు ముగ్గురు కలిసే కుట్ర పన్నుతున్నారు. వీళ్ళ కుట్రలో భాగంగానే ఎన్నికలు సజావుగా జరగకూడదని, ఎన్నికలను చెడగొట్టడం కోసం, చంద్రబాబు నాయుడు గారిని భౌతికంగా దాడి చేయడం కోసం వీళ్ళు కుట్రలు పన్నుతున్నారు అని గతంలో జరిగిన దానికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి స్పష్టంగా అర్థం అవుతోంది అనేది మేము ఈ సందర్భంగా. ఏపీలో మరోసారి చంద్రబాబు గెలవబోతున్నారని తెలిసే జగన్ కి భయం పట్టుకుందని అన్నారు నారా లోకేష్. అరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన జగన్ హైదరాబాద్ లోనే ఉంటారని, మన రాజధాని అమరావతిలో ఉండరని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సీఎం కు తాకట్టు పెట్టేవాడు మనకు వద్దని అన్నారు లోకేష్. జగన్మోహన్ రెడ్డి గారు పరిగెడతారు హైదరాబాద్కి, లోటస్ పాండ్ లో ఉంటాడు. మన అమరావతి ఏదమ్మా? అమరావతి కదా, మన రాజధాని ఎక్కడ? అమరావతి కదా, అక్కడ ఉండాలి కదా ఈయన. కానీ ఉండరు. నువ్వు అంటే హైదరాబాద్కి వెళ్తారు. ఎందుకంటే ప్రజల్లో చూసాక అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా రాబోతున్నారని. అందుకే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తికి ఓటేస్తామా, లేదంటే మాయ మాటలు చెప్పి తప్పించుకున్న వ్యక్తికి ఓటేస్తామా? పసుపు కుంకం పెట్టే వ్యక్తికి ఓటేస్తామా, పసుపు కుంకం చెరిపే వ్యక్తికి ఓటేస్తామా అని ఒక్కసారి మనందరం ఆలోచించాల. అంతేకాదు ఆంధ్రుల హక్కుల కోసం పోరాడే వ్యక్తికి ఓటేస్తామా, లేదంటే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తెలంగాణకి తాకట్టు పెట్టే వ్యక్తికి ఓటేస్తామని ఒక్కసారి. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల విషయంలో చంద్రబాబు కుట్ర ఉందని అన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. సరిగ్గా అవే పేర్లు ఉన్నవాళ్లు ఎలా దొరుకుతారని ప్రశ్నించారు. దీని వెనుక చంద్రబాబు నెట్వర్క్ ఉందని ఆరోపించారు. ఐటీ గ్రిడ్ పేరుతో డేటా చోరీ చేసి ఆ సమాచారం పాల్కిచ్చారని మండిపడ్డారు సజ్జల. మాకైతే విశ్వేశ్వరరెడ్డి కావాలంటే విశ్వేశ్వరరెడ్డి దొరకాలంటే నాకు సులభంగా కాదు. నేను ఏదో దొరికింది, మా వాళ్ళకి అది తీసుకొస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి అంటే విశ్వేశ్వరరెడ్డి దొరకడం, దానికి ఎంత వీళ్ళ నెట్వర్క్ అంతా దీనికి ఉపయోగపడుతుంది. బహుశా డేటా గ్రిడ్ ఏదో ఉంది కదా,
దాంట్లో పెట్టిన దాంట్లో కొట్టినట్టున్నారు. కొడితే ఎంతమంది విశ్వేశ్వర రెడ్లు మన రాజుల్ని మరే బొంతు రాజేశ్వరరావు బొంతు అంటే ఎక్కడ దొరుకుతుంది అది? ఈయన తెలివితేటలన్నీ దీనికి వాడుతున్నాడు. హెలికాప్టరు అవి నిలుపుకోవడం ఈయన మేనేజ్ చేసినాడు నిజంగా. లేకపోతే మామూలుగా ఇక్కడ ట్రక్ ఏదో తీసేసిన వాళ్ళు ఈసీ అక్కడ మాత్రం మా దానికి వస్తే ఏం రిజంబ్లెన్స్ లేదంట. చూసే వాళ్ళందరూ అంటున్నారు రిజంబ్లెన్స్. ఫ్యాన్ చంద్రబాబు అన్నాడు, బాగా పెద్ద ఫ్యాన్ కదా అని. మాట్లాడేటప్పుడు ఈసీ వాళ్ళకి కనిపించలే. కుమ్మక్క అయింటే ఈయన అయిండాల, ఈయన చీకటి ఒప్పందాలతో. అందువల్ల సఫర్ అవుతున్నాం మేము. అంతటితో ఆగారా? కండువాలు అవే వేయించాడు పాలకు, అండ్ పేర్లు అవే తీసుకొచ్చాడు, వాటితో వేయించాడు. ఆ పేర్లు ఈయన పంపించినవే వాళ్ళ క్యాండిడేట్స్ని పిలిచి అక్కడికి పోయి అవి వేసిన తర్వాత ఇప్పుడు నానా తిప్పలు పడాల్సి వస్తుంది. మా కిందనే మా క్యాండిడేట్ కింద అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రకాశం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన పవన్ టీడీపీ, వైసీపీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలపై జగన్ ఏనాడు పోరాడలేదని అన్నారు జనసేనాని. మీరు చదువుకోవాలనుకున్నా కానీ ఎల్కేజీ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా మీరు ఉచిత విద్యను నేను ప్రకటిస్తున్నాను ఈరోజు. అలాగే విద్య, వైద్యం రెండు డబ్బులు కట్టదు. దీని బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని నేను వర్తింపజేయిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నువ్వు మాట్లాడితే టీడీపీ పార్ట్నర్ అంటారు, యాక్టర్ అంటూ ఉంటారు. నేను యాక్టర్ని ఏ రోజు నేను యాక్టర్ని కాదన్నాను. నిన్న మన నెల్లూరులో మన జన సైనికులు మాట్లాడుతూ ఫ్యాన్ రెక్కలిరిచేయాలంటే నేను చెప్పా, రెక్కలిరడం దేనికి? ఫ్యాన్ తిరగాలంటే పవర్ కావాలి. పవర్ ఎక్కడ? వాళ్ళ దగ్గర లేదు, మన దగ్గర ఉంది పవర్. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల రాష్ట్ర ప్రయోజనాలే చూసుకుంటున్నారు తప్ప మిగతా రాష్ట్రాలను చూడడం లేదని అన్నారు కేటీఆర్. 16 మంది గులాబీ సైనికులను పార్లమెంటుకు పంపిస్తే పేగులు తెగే వరకు పోరాడి హక్కులు సాధిస్తామని చెప్పారు. ఎవరుంటే రైలు వాళ్ళ రాష్ట్రానికి ఉరుకుతున్నాయి. పశ్చిమ బెంగాల్కు మమతా బెనర్జీ రైలు మంత్రి ఉంటే పశ్చిమ బెంగాల్కు రైళ్లు ఉరుకుతాయి. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రి అయితే బీహార్కు రైళ్లు పోతాయి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు, ఆయన ప్రధానమంత్రి కాగానే బుల్లెట్ రైలు ఢిల్లీకి వెళ్ళి గుజరాత్ కురికింది, గుజరాత్ మీదకి వెళ్ళి ముంబైకి పోయింది తప్ప మన తెలంగాణ ముఖం మాత్రం చూడలే. ఎందుకు ఉండాలి మనోళ్ళు ఢిల్లీలో అంటే ఎందుకు ఉండాలి? వాళ్ళు లేకపోతే కానరు. ఢిల్లీలో మనకు ఆనేటోళ్ళు ఉన్నారు. దబ్బన పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంపీలు గెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంది ఢిల్లీలో? వాళ్ళు పైన మోడీ గారు, రాహుల్ గాంధీ గారు స్టాండ్ అంటే స్టాండు, సిట్ అంటే సిట్టు, లేవమంటే లేవాలి, కూసోమంటే కూసోవాలి, కానీ సొంతంగా చేసేది ఏమి ఉండదు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. అదే మన తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలైతే, మన కారు గుర్తు మీద గెలిచిన సైనికులైతే పేగులు దిగేదాకా అవసరమైతే కొట్లాడే దమ్ముండే ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది మాట్లాడుతున్నారు 16 మంది ఎంపీలతో ఏం చేస్తారా మీరు? 16 మంది ఎంపీలు ఉంటే దేశాన్ని శాసిస్తారా మీరు? గంత దమ్మున్నదా మీకు అంటున్నారు. నేను ఒకటే అంటున్నా, ఇద్దరు ఎంపీలతోని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు 16 మందిని అప్పచెప్తే ఏం చేయగలుగుతాడో ఒక్కసారి మీరే ఆలోచించమని చెప్పి నేను గట్టిగా విచారించమని చెప్పి బ్రేక్ తీసుకుందాం.